అండి, వెల్కమ్ టు మన వెజ్ ఫుడ్స్. ఈరోజు వెజ్ ఫుడ్స్లో మనం శ్రీరామనవమి సందర్భంగా 4 రకాలైన ప్రసాదాలను చూద్దాం. అవేంటంటే పానకం, చలిపిండి, వడపప్పు, నీరుమజ్జిగ. మాకు ఇక్కడ చెన్నైలో నీరుమజ్జిగను కూడా నివేదిస్తారండి. ఇప్పుడు వడపప్పు కోసం ఒక అరకప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానిన తర్వాత అందులో ఉన్నటువంటి నీళ్ళను శుభ్రంగా వంచేసుకోవాలి. అలా వంచుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురుముకున్నటువంటి మామిడికాయ తురుమును కూడా వేసుకోవాలి. అందులో సన్నగా తరిగినటువంటి 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక అర పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకుంటారు. నేను ఇక్కడ లేనందువల్ల కొద్దిగా కీరకాయ తురుమును వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, వడపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకం కోసం మరో పాత్రను తీసుకొని అందులో తురుముకున్నటువంటి బెల్లం అరకప్పు వేసుకొని దానికి 1.5 కప్పు నీళ్ళని వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల బెల్లం కరుగుతుంది. ఇప్పుడు చలిపిండి కోసం మరొక పాత్రను తీసుకొని అందులో అరకప్పు బెల్లం, 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నీరు మజ్జిగ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు పెరుగుని వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మజ్జిగని ఒక పాత్రలో వేసుకొని 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి మనం రెడీ చేసుకున్న మజ్జిగలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచి అల్లం ముక్కను తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న అల్లాన్ని మనం రెడీ చేసుకున్న మజ్జిగలో వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగినటువంటి కరివేపాకు, అలాగే ఒక అర పచ్చిమిరపకాయ సన్నగా తరుముకున్నది వేసి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును కూడా చేర్చుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది మరో ప్రసాదం నీరు మజ్జిగ. మాకు ఇది చెన్నైలో ఫేమస్ అండి. ఈ నీరు మజ్జిగని పెడతారు దేవుడికి నైవేద్యంగా. ఇప్పుడు చలిపిండి కోసం మనం నానబెట్టిన బెల్లాన్ని తీసుకొని ఒకసారి మ్యాష్ చేసినట్టు నలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అరకప్పు బెల్లం తీసుకున్నాం కదా, 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని అలాగే 1 పావు చెంచా ఏలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్పూన్ తీసేసి చేత్తోనే బాగా మెత్తగా వచ్చేట్టుగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది మరో ప్రసాదం చలిపిండి. ఇప్పుడు పానకం కోసం మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బెల్లాన్ని తీసుకొని చేత్తోనే ఒకసారి బాగా ఉండలన్నిటినీ కలిసిపోయేట్టు మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు పానకం కోసం ఒక 10 మిరియాలను మెత్తగా దంచుకొని పొడి చేసుకొని ఈ పొడిని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పానకంలో వేసుకోవాలి. అలాగే ఇందులో 1 పావు టీ స్పూన్ శొంఠి పొడిని, అలాగే 1 అర టీ స్పూన్ ఏలకుల పొడిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 4 తులసి ఆకుల్ని వేసుకుంటే రెడీ అయిపోయిందండి మరో ప్రసాదం పానకం. చూశారు కదా, ఈరోజు మన వెజ్ ఫుడ్స్లో మీరు 4 రకాలైన ప్రసాదాలను చూశారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేయండి.